పాపుల మనవి దేవుడు వినడు. వినాలంటే పాపం తొలగిపోవాలి, తొలగిపోవాలంటే క్షమించబడాలి. అందుకే అంటున్నాడు, నా ప్రాణమా యెహోవాను సన్నతించు, నా అంతరంగంలో సమస్తమైన పరిశుద్ధ నామమును సన్నతి. ఎందుకంటే నీ దోషములను పరిహరిస్తున్నాడు, దోషాలను క్షమిస్తున్నాడు. క్షమించకపోతే ఇన్ని నష్టాలు ఉన్నాయి మనకి, క్షమించటం వల్ల ఇన్ని లాభాలు ఉన్నాయి. ఆ ఒక్క మాట మీద ఇప్పటిదాకా మనం మాట్లాడుతున్నాం. దోషములను క్షమించకపోతే ఏం జరిగిద్ది, క్షమిస్తే ఏం జరిగిద్ది? క్షమిస్తే దేవునితో సమాధానం ఉంటుంది, క్షమిస్తే ఆ ఫలము మనం తప్పించుకుంటాం, క్షమిస్తే దేవుని ముఖం మనం చూడొచ్చు, మన స్వరము కూడా దేవునికి వినపడింది, మన ప్రార్థనలు వెళ్తాయి ఆయన దగ్గరికి. ఎక్కడ దోషాలు అక్కడ పెట్టుకొని ఒప్పుకోకుండా, మారు మనసు పొందకుండా, ఎక్కడ దరిద్రం ఆడే పెట్టుకొని, ఆడ చండాలం ఆడే పెట్టుకొని, ప్రభువా నేను మొర్ర పెట్టిన నువ్వేలా ఆలకించుకున్నావు అంటే, ఏందిరా నీ గోల నాకు వినపట్టాల అంటాడు ఆయన. దేవునికి స్తోత్రం. నీకు వినపడకపోవటం ఏంది, ఊరుకో ప్రభువా. నరులకు చెవులిచ్చిన వాడివి, నోరిచ్చిన వాడివి నువ్వు, నీకు వినపడకపోవటం ఏంటంటే, లేదురా నువ్వేదో మొత్తుకున్నావు, నా దాకా రావట్లేదు. అది ఎందుకు రావట్లేదు ప్రభువా? నీ దోషములు నీకును నాకును మధ్య అడ్డుగా వచ్చేరా బాబు. అర్జెంటుగా అవి కడగబడాలి, అప్పుడే నీ స్వరం నా దాకా చేరితే. కాబట్టి మన మనవి దేవుని యొద్దకు చేరకుండా అడ్డగించేది దోషము. ఇప్పుడు అది కడగబడ్డప్పుడు ప్రార్థన దేవుని దగ్గరికి వెళ్తుంది. ఆ ప్రార్థన దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు జవాబు వస్తుంది, అండ్ దేవుని ముఖ దర్శనం కూడా కలుగుతుంది. 4 విషయాలు ఉన్నాయి. చూడాలని ఎంతమందికి ఆశ ఉంది యేసయ్యని? ఏదో నేను అడిగానని చేతులు ఎత్తటం కాదు, నిజంగా ఉందా? మరి ఎప్పుడన్నా అడిగావా దేవుని ముందు కన్నీళ్లతో? గోజాడావా ఒకసారన్నా నేను చూడాలి బ్రో? మళ్ళీ చూస్తే నమ్ముతానని అడగకూడదు, చూస్తే నమ్ముతానని అడగకూడదు. నువ్వు కనబడకపోయినా నిన్ను ప్రేమిస్తా, కనబడినా నిన్ను ప్రేమిస్తా, కనబడకపోయినా ప్రేమిస్తా. కానీ ఎందుకో ఒకసారి నిన్ను చూడాలని ఆశ ప్రభు, అంతే. నువ్వు అడుగు, రోజు అడుగు, సడన్గా నీకు అనిపిస్తాడు ఆయన. దేవునికి స్తోత్రం. చాలామంది భక్తుల అనుభవాలు అయ్యే, మనకు ఉండాల్సిన ఆశలు కూడా అయ్యే. భక్తులు అదే కోరుకున్నారు, నిన్ను చూడాలి, నిన్ను చూడాలి, నిన్ను చూడాలి.